హలో నమస్తే మామ. ఇదే మన కోడి తయారీ. మేము కోడి తయారీ చేసేది ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. మంచి రిజల్ట్ ఉంటుంది మామ. మీరు కూడా చూసుకోండి. అది కోడిని ముందుగా ఈ విధంగా చేయడం వల్ల మన కోడికి బరిలో వేగంగా ముందుకెళ్ళి వేగంగా వెనక్కి వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మామ. కోడి అనేది వేగంగా ముందుకెళ్ళి వేగంగా తప్పించుకొని వెనక్కి వచ్చే అవకాశం అనేది ఎక్కువ శాతం ఉంటుంది మామ. దీన్ని వాడడం వల్ల కోడి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా ఎగరేయడం వల్ల గాల్లో ఎక్కువసేపు కాళ్ళు అనే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది మామ. కోడి గాల్లోకి ఎగిరినప్పుడు 2-3 కాళ్ళు 4 కాళ్ళు అనే అవకాశం కూడా ఉంటుంది కోడిని పెట్టేది. ఈ విధంగా చేయడం వల్ల కోడి గాల్లోకి ఎగిరినప్పుడు మన కాళ్ళు అనేది ఎక్కువ శాతం ఆడించే అవకాశం ఉంటుంది పందెం. కోడి ఈ విధంగా చేయకముందు ఒకసారి ఫైట్ చూసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఒకసారి చూసుకోండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఫైనల్ దాకా చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. కోడిని ఈ విధంగా చేయడం వల్ల కోడి వేగంగా తప్పుకునే ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉంటాయి మామ. వేగంగా కోడి మనకు ఫైటింగ్ అటాకింగ్ వచ్చినప్పుడు తప్పుకొని పక్కకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ఫస్ట్ డే కాబట్టి కోడి కొంచెం కంఫర్ట్గా లేదు నాకు చేయడానికి. ఇది డైలీ మనం వర్కౌట్ చేపిస్తూ ఉంటే కోడి బాగా కంఫర్ట్ వస్తుంది, మనకి అలవాటు అయిపోయింది మామ. దీన్ని చేయడం వల్ల మీరు రొటేటింగ్ స్కిల్స్ ఇదేంటంటే కోడి తిప్పుతుంటే మనం ఏమైందంటే ఎప్పుడైనా కానీ కోడి వేగంగా తిరిగి, అంటే మన కోడి వెనక్కి వచ్చినప్పుడు కోడి వేగంగా తిరిగి అటాక్ చేయడానికి కోసం ఈ స్కిల్ ఉపయోగపడుతుంది మామ. ఖచ్చితంగా ఇది రొటేట్ ఇటు అటు 3-4 టైమ్స్ అటు ఇటు తిప్పుకుంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల కోడి అనేది వేగంగా తప్పుకొని అటు ఇటు వెళ్ళి తినిద్ది మామ. ఖచ్చితంగా ఈ స్కిల్స్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే కోడి అనేది వేగంగా కట్టింగ్ చేయాలి మామ. వేగంగా కట్టింగ్ చేసే విధానం కోసం దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. వేగంగా కటింగ్ చేయడం కోసం దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది చేయడం వల్ల కోడికి మంచి బెనిఫిట్స్ మామ. ఫైనల్ ఇది చేయడం వల్ల కాళ్ళు పట్టు అంటే కాళ్ళు వేగంగా పట్టుగా ఉంటుంది మామ. కాళ్ళకి కింద కోడికి కాళ్ళు దృఢం కూడా పెరుగుతాయి మామ. కాళ్ళు సైజు కూడా మన సైజు గ్రోత్ కూడా ఉంటుంది కోడి ఈ విధంగా చేయడం వల్ల. అది సైజు గ్రోత్ ఉంటుంది, నీట్గా కాళ్ళకి బలం పెరిగిద్ది. కోడి వేగంగా కోడి మీదకి వెళ్ళి అటాకింగ్ చేసే కాళ్ళు పట్లు కూడా పెరుగుతాయి. ఇది వాడండి. ఈ విధంగా చేయడం వల్ల తర్వాత ఇంకా కోడి నీట్గా చేసుకోండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది అంతా మేము వాడేది. ఎప్పుడైనా సరే కోడిని గౌను పట్ట మీదే కోడిని ఎగరేయాలి, నేల మీద చేయాలి. బండ్ల మీద చేశారంటే కోడి కాళ్ళు దెబ్బతింటాయి. ఎప్పుడైనా నేల మీద ఇట్లాంటి పట్ల మీద మీరు చేసుకోవాలి. అంతేగాని ఇసుకలో నేల మీద బండ్ల మీద అస్సలు చేయొద్దు, కోడి కాళ్ళు దెబ్బతింటుంది ఖచ్చితంగా. బండ్ల మీద చేయొద్దు మామ. కోడిని ఈ విధంగా, అంటే కోడి అలసిపోయినప్పుడు బాగా కోడి ఫైటింగ్ చేసేటప్పుడు అలసిపోయినప్పుడు వేగంగా లేవడం కోసం, అంటే అలసిపోయి ఉంటుంది కదా, లేవడం కోసం ఈ విధంగా చేయడం వల్ల కోడి లెగిసిద్ది పైకి తొందరగా. ఎగరేసేటప్పుడు ఖచ్చితంగా పట్టు ఉండాలి, లేదంటే ఇసుకలో. బండ్ల మీద మటుకు చేయొద్దు మామ, కోడి కాళ్ళు దెబ్బతింటాయి. బండ్ల మీద మటుకు చేయొద్దు. ఒకటి ఇసుకలో, లేదంటే నేల మీద అయినా సరే పట్టు వేసుకోండి, లేదంటే ఇసుకలో వేసుకోండి. మీకు కోడికి ఎటువంటి డ్యామేజ్ ఏం కాదు. ఇట్లాంటి మేము ఇప్పుడు చాలా కోళ్ళకి అసలు నేను చేశాను కాదు, ఎప్పుడు నేను వీడియోలు చేయలేదు. ఇదే నా ఫస్ట్ ఛానల్, తొలిసారిగా పెడుతున్నా కాబట్టి మీరు సపోర్ట్ చేయండి కొద్దిగా. ఇట్లాంటి వీడియోలు చాలా చేస్తుంటాను. అంతా ఫైనల్ అయిపోయిన తర్వాత నీట్గా నీళ్ళు కొట్టుకోమ్మా కొద్దిగా కోడికి. అది గోరువెచ్చటి నీళ్ళే వాడండి, చన్నీళ్ళు మట్టికి అసలు వేయద్దు. నేను చన్నీళ్ళు అసలు ప్రిఫరెన్స్ చేయను, గోరువెచ్చటి నీళ్ళే వాడండి. అప్పుడైతే కోడికి కొంచెం బాగుంటుంది, పెయిన్స్ ఏమైనా ఉన్నా రికవర్ అవుతాయి. ఖచ్చితంగా గోరువెచ్చటి నీళ్ళే వాడండి, మంచిది. కోడికి కొంచెం మొత్తం తడుపుకోండి నీట్గా.
మొత్తం తడుపుకొని ఖచ్చితంగా ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా పెయిన్ కిల్లర్ అనేది కంపల్సరీ ఒకటి మీరు ఇవ్వాలి. ఏదైనా కానీ ఎనీ మెడిసిన్ పెయిన్ కిల్లర్ మటుకు కొంచెం ఒక 1 to 2 days దాకా పెయిన్ కిల్లర్స్ పర్ డే 1 టాబ్లెట్ ఇస్తే సరిపోతుంది. పెయిన్ కిల్లర్ మటుకు ఖచ్చితంగా ఇవ్వాలి మామ. ఇది అనేది కొంచెం అంటే ఇది స్టెప్ బై స్టెప్ డోస్ పెంచుకోవాలి మామ. నేను జస్ట్ ఫస్ట్ డే కాబట్టి లైట్గా చేశాను. అదే కానీ డే మారే కొద్దీ దీన్ని కొంచెం డోస్ పెంచాలి. అంటే వేగం మీకు ఏ విధంగా చెప్పాలంటే కోడికి మామూలుగా నేను ఇచ్చింది ఒక స్టైల్, ఇది లో స్టైల్ నేను ఇచ్చింది. ఇంకా మీడియం హై రేంజ్కి వెళ్ళే కొద్దీ మనం చేసే పర్ఫార్మెన్స్ అనేది మనం చేసే తయారీ అనేది వేగం అయిపోవాలి. వేగమైనప్పుడు కోడి పూర్తి తయారైద్ది. మనకు అసలు పక్క కోడి ఛాన్స్ కూడా ఇవ్వదు మామ. ఖచ్చితంగా రెబలాడేస్తుంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మీరు ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఫస్ట్ డే అయితే ఖచ్చితంగా మీరు పెయిన్ కిల్లర్ ఒకటి వేసుకోవాలి. లేదంటే కాళ్ళు బాడీ కొంచెం వీక్ అయిపోద్ది. ఫస్ట్ డే అయితే ఖచ్చితంగా ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే 3 రోజులు 15 రోజులు లేదా నెల రోజులు ఈ విధంగా చేసుకుంటే మీకు ఖచ్చితంగా కోడి తయారవుతుంది. వారం చేసి 2 రోజులు చేసి 3 రోజులు చేసి మా కోడి తయారవ్వలేదంటే కుదరదు మామ. ఖచ్చితంగా 15 రోజులు కానీ 15 రోజులు కానీ నెల రోజులు కానీ చేస్తే 100% రికవర్ ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అది 2 రోజులు 3 రోజులు చేసి మాకు రిజల్ట్ రాలేదంటే రాదు మామ. 15 రోజులు నెల రోజులు పక్కా చేసుకుంటే మంచిది. లేదా 2 నెలలు పెట్టుకున్నారంటే ఇంకా తిరుగులేదు దానికి, అసలు డిక్లేర్డ్. అది ఎప్పుడైనా ఇది చేసుకోండి మామ, బాగా వస్తుంది. అంతే. నెక్స్ట్ వీడియో